అమ్మ ఇది మనుషులే తెలివి కల్లోలు అనుకున్నా కానీ కొన్ని పిచ్చుకలు కూడా తెలివి కల్లవని ఈరోజే అర్థమైంది. అమ్మ నాయన మామూలుగా లేదురా నాయన. ఎందుకంటే ఆ పిచ్చుక మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు నేను పక్క నుంచి పోతున్నా, నాకు వినిపించాయి. అందుకోసం మీకు చెప్దాం అనుకుంటున్నా. అమ్మ నాయన మామూలుగా లేదురా నాయన. పిచ్చుక అంటే అసలు పిచ్చుక అంటే ఏంటిదనుకున్నా, చిలుక. ఆ చిలుక మాటలు వింటే మీకు మీరు వినలేరులేండి, ఎక్కడ కూడా పిచ్చుక మాటలు మీకు అర్థం కావు. నాకు అర్థమవుతాయి కాబట్టి నేను అలా వెళ్తూ ఉన్నప్పుడు ఓ ఇంటి దగ్గర విన్నా చిలుక మాటలు. చెట్టు మీద అంటే అలా చెట్టు ఇంట్లో ఉన్న అలా చెట్టుకు ఉన్నది. ఎట్లున్నది ఏందని చెప్పే ముందర అసలు ఈ చిలుక ఈడ ఉండి ఆ మాటలు ఎందుకు చెప్తున్నది, ఈడికే ఎందుకు వచ్చింది ఇంటి దగ్గరికి అనేది చెప్తా. ఏంటంటే చిలుక ఒక రోడ్డు మీద సరదాగా, మరి అందరూ మనుషులే నడుస్తుంటారు రోడ్డు మీద, నేనేమో అక్కడ చెట్లపైన కొట్లపైన గుట్టలపైన తిరుగుతూ అదంతా చూస్తున్నాం. అక్కడ వాతావరణం అంతా బాగుంది, బోర్ కొట్టింది. ఈ రోడ్డు మీద వెళ్తుంటారు ఈ జనాలు, ఏది పెద్ద డాంబర్ రోడ్డు మీద, వెహికల్ల మీద దీని మీద వెళ్తుంటే అది ఎంత హాయిగా ఉందో చూడాలి, అక్కడ విహరించాలి అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసింది. అలా అలా విహరిస్తూ రోడ్డుకు కిందికి ఆనటం పైకి లేవటం, కిందికి ఆనటం పైకి లేవటం, అలా ఇలా వెళ్తుంది. అతను ఒక కారు ఈ చిలుకను గుద్దేసేసరికి ఏముంది, కారులో ఉన్న వాళ్ళు గుద్దిర్రు, ఈ ఈ చిలుకని పట్టుకపోయారు. ఎవరో ఎక్కడో కట్లు కట్టిర్రు, ఏదో చేసిర్రు, అయిపోయింది. దానికి స్పృహ లేదు, ఏమి లేదు. ఒక్క రోజు తర్వాత కళ్ళు తెరిచి చూసింది. అది చూస్తే చెట్టు మీద ఉన్నానా, పుట్ట మీద ఉన్నానా, లేకపోతే రోడ్డు మీదనే ఉండాలి కదా, రోడ్డు లేదు, ఇక్కడ కారు లేదు, రోడ్డు మీద ఎగరటానికి చెయ్యి లేస్తలేదు అని వెంటనే చూసుకుందంట. అమ్మ ఏమైంది, నేను ఇటుకు వచ్చినా అని చెప్పేసి, ఏ చెట్టు ఇది నేను వాలిందని ఇట కూడా చూసుకుంటే ఇది చెట్టు కాదు. చుట్టూ చూసుకునేసరికి పంజరంలో ఉన్నానేంటి నేను. అమ్మా, అయితే రోడ్డు మీద ఆడుకునేటప్పుడు నేను కారును గుద్దినట్టున్నా, కారు గుద్దుకుంది కదా, కారు నన్ను గుద్దుకుంది, ఐడియా ఉంది నాకు. అమ్మ, అయితే కారు గుద్దుకొని ఆ కారులో ఉన్న 5 చనిపోయి ఉంటారు. అందుకే నన్ను జైల్లో పెట్టారు. అరే పాపం, వాళ్ళు చనిపోయారు, నేను గుద్దితే వాళ్ళు చనిపోయారు, అందుకనే కారులో పెట్టారు. అందుకే ఇందులో ఉన్నాను, జైల్లో పెట్టారు నన్ను. పాపం వాళ్ళకి ఎలా ఉందో అంటున్నాను చెప్పి. ఆ విషయమే నేను అక్కడి నుంచి పోతుంటే నాతో చెప్పలే, అది అలా అనుకుంటుంటే నాకు వినబడి, సరే మీకు కూడా చెప్పాలి కదా ఈ ముచ్చట. చూడండి, ఒక చిలుక ఎంత బాధలు పడిందో చూడండి. తను ఎంజాయ్ చేద్దామని పోతే తను బాధపడి అట్లా ఉంది కథ.